గత కొన్ని రోజుల క్రితం శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఆకివీడు పెద్దపేటలో జరిగిన వివాదం కాస్త తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఆకివీడు పెద్దపేటలో ఇంకా కర్ఫ్యూ వాతావరణమే ఉంది. 144 సెక్షన్ కూడా ఉంది. అయితే గ్రామస్తులు కూడా భయపడుతున్న పరిస్థితి కూడా నెలకొంటుంది. నిత్యం తమ గ్రామంలో పోలీసులు రావడంతో తాము భయాందోళన చెందుతున్నామని గ్రామస్తులు చెప్తున్నారు. ఇంకా ఈ గ్రామంలో ఎన్ని రోజులు 144 సెక్షన్, ఈ రామాలయ వివాదం ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది, ఈ స్టోరీలో చూద్దాం. ప్రస్తుతం నేను ఆకివీడు పెద్దపేట వద్ద ఉన్నాను. ఇక్కడ ఇంకా 144 సెక్షన్ అనేది కొనసాగుతుంది. దాదాపు గత కొన్ని రోజుల క్రితమే శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఇక్కడికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వచ్చిన నేపథ్యంలో ఏదైతే ఇక్కడ రామాలయంగా చెప్తున్నారు, ఈ ఆలయం వద్ద మనం చూస్తున్న విజువల్స్ లో చూస్తున్న ఏదైతే విగ్రహాలు ఉన్నాయో, ఈ విగ్రహాల వద్ద దండేసి వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆయనపై దాడి జరిగినట్టు కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ దాడిలో దాదాపు ఒక ముగ్గురు జనసేన నాయకులకి అయితే తీవ్రంగా గాయాలయ్యాయి. అప్పటి నుంచి కూడా ఈ గ్రామంలో 144 సెక్షన్ అనేది నెలకొని ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ 144 సెక్షన్ తో పాటు ఆ దాడికి సంబంధించిన 57 మందిపై అయితే కేసులు నమోదు చేశారు. కొన్ని రోజుల క్రితమే మరొక 5 నుంచి 6 పై కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఒక కర్ఫ్యూ వాతావరణం అనేది నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే 144 సెక్షన్ ఉంది కాబట్టి ఈ గ్రామస్తులు కూడా భయాందోళన చెందుతున్నారని చెప్పాలి. పూర్తిగా కూడా ఇక్కడ కర్ఫ్యూ వాతావరణం ఉండడంతో ఈ గ్రామస్తులు కూడా భయాందోళన చెందుతున్నారు. నిత్యం కూడా తాము ఎక్కడికి వెళ్ళాలన్నా ఇబ్బందులు పడుతున్నాము. స్కూల్ పిల్లల్ని తీసుకువెళ్ళాలన్నా తీసుకురావాలన్నా, అంతేకాకుండా ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ అయినా కూడా ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కొన్ని కండిషన్స్ కూడా పెడుతున్నారంటూ కూడా గ్రామస్తులు వాపోతున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే తమ గ్రామంలో శాంతియుత వాతావరణానికి సంబంధించి ఇక్కడ శాంతియుత వాతావరణం ఉంటే తాము ఎప్పటిలాగే జీవిస్తామంటున్నారు. గతంలో తాము చిన్న చితక పనులు చేసుకుని జీవించే వాళ్ళం, ఇప్పుడు కూడా ఇలాంటి గొడవలు అనేవి లేవు. ప్రస్తుతం ఈ విధంగా తమ గ్రామంలో ఈ శ్రీరామనవమి వేడుకలకు సంబంధించిన జరిగిన ఘటనకు సంబంధించి దాడిలో ఈ విధంగా ఇక్కడ కొంతమంది దాడి చేయడం, ఈ గ్రామస్తులకు సంబంధించి ఎటువంటి కొంతమంది కూడా ఇప్పటికే బయటకు వచ్చి చెప్పిన పరిస్థితి కూడా నెలకొంది. కొంతమంది రెచ్చగొట్టడం వల్లే ఈ వివాదం అనేది పెరిగిందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అయితే 57 మందితో పాటు మరి కొంతమందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారందరూ కూడా కేసులు నమోదు చేస్తారు. అయితే ఇక్కడ రామాలయానికి సంబంధించి 1932లోనే రామాలయం అనేది ఇక్కడ ఉందంటూ కూడా రికార్డ్స్ లో చూపిస్తున్నాయి. ఈ రామాలయం నిర్మాణానికి పూనుకుంటున్న రఘురామకృష్ణరాజు ఇప్పటికే దానికి సంబంధించిన కొన్ని కీలక ఆధారాలు కూడా భయపెట్టారు. అయితే గతంలో ఇది నందమ్మ గుడి, అయితే మేము ఇక్కడ నందమ్మ పూజ చేసుకునే వాళ్ళం అంటూ కూడా ఇక్కడ చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ రామాలయం వివాదం అయితే ఇంకా ఈ విధంగానే కొనసాగుతుందని చెప్పాలి. అయితే ప్రధానంగా ఈ గ్రామంలో ఈ రామాలయ విషయం, ఈ నందమ్మ విషయం పక్కన పెడితే గ్రామంలో ఈ పోలీసులకు సంబంధించి ఈ విధంగా ఉండడంతో తాము భయాందోళన చెందుతున్నాం అంటున్నారు. ఇక్కడ స్థానికులు అయితే కొంతమంది ఉన్నారు. పోలీసులు ఈ విధంగా ఇక్కడ తమ గ్రామంలో ఉండడంతో భయభ్రాంతులకు కూడా గురవుతున్నారు. అమ్మ చెప్పండి, ఇప్పుడు మీ గ్రామంలో ఈ విధంగా పోలీసులు ఉండడం వల్ల మీకు భయాందోళనగా ఉందా? గ్రామంలో పోలీసులు ఈ విధంగా ఉండడం వల్ల మీకు ఇబ్బందిగా ఉందా? ఇబ్బంది ఆడు ఎట్టాడు కదండి, మరి ఆయన ఎట్టాడు కదా. ఇప్పుడు ఏదన్నా దెబ్బ ఇప్పుడు మేము ఇబ్బంది, మరి ఎట్టైనా వెళ్దామన్నా ఎట్టు చేద్దామన్నా మరి ఆయన ఇట్టాడు. ఎందుకు ఇట్టాడు మాకు తెలుస్తలేదు. ఎప్పుడు జరగల. మేము అనుకున్నాం ఒకటే అయిపోయాడు, కానీ ఇంత ఇది మేము ఎప్పుడు లేదు. ప్రార్థనకి వెళ్తా లేదు, ఎక్కడికి వెళ్తా లేదు మాకు. అది గొడవకి పరిష్కారం ఏమన్నా ఉందనుకుంటున్నా? అదే అనుకుంటున్నాం. దేవుడు తీరుతాడా, మనుషులు తీరుతారో మాకే తెలుస్తలేదు. అది ఇక్కడ ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు రామాలయం కట్టాలనుకుంటున్నారు, కడితే మీకు వచ్చిన అబ్జెక్షన్? మాకు మరి అభ్యర్థం కదా. తెల్లారైతే మైకే వేస్తారు, పూజారు ఉంటాడు, మంత్రాలు చదువుతాడు. మరి క్రైస్తవులు అన్న బిడ్డలకు ఆటంకం కదా. చెప్పు, నువ్వు చెప్పు. మరే ఏనాడు లేదు. ఇప్పుడు అది ఇట్టారంటే మాకు ఎలాగుంటది? బాగుంటుందా? ఒకవేళ నందమ్మ గుడి కడితే మీకు? నందమ్మ కూడా మా వాళ్ళే చేసుకుంటారు అంతే. అదేం పెద్ద ఇది ఉండదు, సంవత్సరానికి ఒకసారి అంతే. నందమ్మ గుడి కడితే ఇబ్బంది లేదు? ఇబ్బంది లేదండి. కట్టమనండి, కడితే ఆయన కట్టినా సరే, లేదా మేము కట్టుకుంటాము. ప్రధానంగా మీ ఊర్లో ఇలా పోలీసుల బందోబస్తు మధ్య మీరు ఎక్కడికి వెళ్ళాలన్న వాళ్ళకి చెప్పడం, కొత్త వాళ్ళు రావడం అన్న మీకు ఎలా ఉంది? భయం వేస్తుందండి. బయటకు ఇప్పుడు పన్ను కడతా వెళ్తాక భయం వేస్తుంది. ఈ కాగితం ఇచ్చుకుని వెళ్తే ఈ కాగితం ఎక్కడ కట్టుకెళ్తున్నారని తీసుకుంటున్నారంట. 2-3 చెప్పారండి, అందుకే భయం వేసి ఇంటి పన్ను అరెస్ట్ అయిన వాళ్ళందరూ మా పేటలో వాళ్ళండి. ఎక్కడున్నారు? రాజమండ్రిలో ఉన్నారంటండి కొంతమంది భీమవరం ఉన్నారంట, కొంతమంది ఏలూరులో ఉన్నారంటండి. మరి మాకు తెలియదు ఎంతమంది ఉన్నారో ఎక్కడ మాకు తెలియదండి.
అంటే ఇప్పుడు ఈ వివాదం ఏదైతే మీ ఊరుందో వివాదం పెద్ద ఎత్తున 2 రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. ఈ వివాదానికి పరిష్కారం రావాలంటే పెద్దవాళ్ళకి మీరేం చెప్తారు? రావాలి కదండి, పరిష్కారం తీర్చాలి కదా మాకు. మరి మాకు న్యాయం చేయరండి, మేము లేబరం, తెల్లారులు అయితే కూలి పనికి వెళ్ళకపోతే మాకు బతుకులేదండి. మరి మాకు న్యాయం చేయాలి కదండి. కుర్రోళ్ళు వెళ్తేనేమో తీసుకెళ్ళిపోతున్నారండి, భయం వేసి 2 రోజులు ఉండమండి ఇంట్లో, మరి తింటా వద్దండి మాకు. అంటే ఆ రోజు దాడి జరిగింది కదా, అప్పుడు మీరు ఇక్కడ ఉన్నారా? ఉన్నామండి. అంటే దాడి జరిగినప్పుడు కొంతమంది బయట వ్యక్తులు వచ్చి రెచ్చగొట్టారని మీ కాలనీ వాసులు చెప్తున్నారు, ఎంతవరకు కరెక్ట్? పుట్టిది అలా చెప్పించారండి, పుట్టిదండి. బయట వాళ్ళు వచ్చారో లేదో పాపం ముందు మాకు తెలియదు. ఆ జనంలోను ఉంటాక మేము అందరం ఇక్కడే నుంచున్నామండి. ఆ జనంలో మరి బయట వాళ్ళు వచ్చారో లేదో కానీ ఈ కొంతమంది అలా చెప్పిస్తున్నారండి. మరి ఎవరు చెప్పిస్తున్నారు మాకు తెలియదు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు మిమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితే మీరు అన్ని చెప్తారా? చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? చెప్పుకుంటామండి, మా వాదన చెప్పుకుంటాం. మరి మేము తెల్లారేసి పనికి వెళ్ళి వాళ్ళం కదండి. మరి ఇప్పుడు వెళ్తున్నారా పనుల్లోకి? మరి ఎక్కడో లోళ్ళకి వెళ్ళి వాళ్ళు ఇబ్బంది అయిపోతుందండి. వద్దారంటే వచ్చినా మీరు ఎక్కడ ఆగిపోతున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళారు, నడవండి అంటే ఇలాగే లోడుకి వెళ్ళామండి బాబు, ఇగో నీ పట్ల అని చూపిస్తుంటే వదులుతున్నారు. ఎప్పుడన్నా ఉందా ఇలా గ్రామం? ఎప్పుడు లేదండి. నాకు పెళ్ళి అయ్యి 50 సంవత్సరాలు అవుతుందండి, ఏనాడు ఇటువంటి గొడవ తెలవదండి. అయితే మీరు నిత్యం ప్రతి సెకండ్ భయపడుతూనే ఉంటున్నారు. ఇప్పుడు ఈ నెల మటు ఈ పోలీసులు వచ్చిన కానించే భయం అవుతుందండి. అయితే ప్రధానంగా గ్రామస్తులు అయితే ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఇక్కడ రామాలయానికి సంబంధించి ఒకవేళ ఇక్కడ రామాలయం కడితే ఇక్కడ నిత్యం కూడా పూజలు దీప నైవేద్యాలు అన్నీ జరుగుతాయి, దాంతో మాకు ఆటంకం ఏర్పడుతుంది, కాబట్టి రామాలయ నిర్మాణం వద్దు అంటూ ఇక్కడ కాలనీవాసులు చెప్తున్నారు. అయితే ఒకవేళ నందమ్మ గుడి కడితే మాకు ఓకే అంటున్నారు. అయితే ప్రధానంగా వీరు ఒక్కటే చెప్తున్నారు, ఈ శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి జరిగిన ఈ గొడవ నేపథ్యంలో దాదాపు చాలా మందిని అరెస్ట్ చేశారు, వారు ఎక్కడున్నారో కూడా మాకు తెలియదు, కొంతమంది రాజమండ్రిలో ఉన్నారంటున్నారు, కొంతమంది ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి అయితే నెలకొందని చెప్తున్నారు. ప్రధానంగా రామాలయం నిర్మిస్తే నిత్యం వేద మంత్రాలు వస్తాయి కాబట్టి మేము యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళకి కాస్త ఇబ్బందులుగా ఉంటాయంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ 144 సెక్షన్ ఉండడంతో తాము కూలీ నాలి పనులు చేసుకునే వాళ్ళం కాబట్టి 144 సెక్షన్ ఉండడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నాం, 144 సెక్షన్ అనేది ఇక్కడ తీసివేయాలి, పోలీసుల బందోబస్తు నడుమ మా కాలనీ మగ్గిపోతుందంటూ కూడా వీరు భయాందోళన చెందుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తమకు కనీసం అపాయింట్మెంట్ ఇస్తే తమ బాధను చెప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అయితే వీరు చెప్తున్న పరిస్థితి. ఏదేమన్నా రఘురామకృష్ణరాజు అయితే ఇక్కడ రామాలయం నిర్మిస్తామంటున్నారు, అయితే వీరు మాత్రం రామాలయ నిర్మాణాన్ని అయితే ఎట్టి పరిస్థితులను ఒప్పుకోవట్లేదు, గొంతెనమ్మ ఆలయాన్ని అయితే నిర్మించమని అయితే ఇక్కడ స్థానికులు అయితే కోరుతున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ గత కొన్ని రోజులుగా 144 సెక్షన్ ఉండడంతో ఈ స్థానికులందరూ కూడా, ఈ కాలనీ వాసులందరూ కూడా, పెద్దపేట కాలనీ వాసులందరూ కూడా భయాందోళన చెందుతున్నారని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ ఆకివీడు పెద్దపేట నుంచి.